నమస్తే. ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ప్రాచీనకాలం నాటి సాంస్కృతిక వేడుకలకు, ఈనాటి ఆధునిక పురావస్తు పరిశోధనలకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన వారధిని ఈరోజు మనం అర్థం చేసుకోబోతున్నాం. శ్రీకృష్ణుడనగానే మనకందరికీ ఎన్నో అద్భుతమైన గాథలు గుర్తొస్తాయి కదా. అయితే ఈ విశ్లేషణలో కేవలం ఆ కథలకే పరిమితం కాకుండా వాటి వెనుక దాగిన చారిత్రక వాస్తవాలను, శాస్త్రీయ అన్వేషణలను ఒక క్రమపద్ధతిలో డీకోడ్ చేద్దాం. సరే, ఈ ప్రయాణంలో మన అజెండా ఏమిటంటే, ముందుగా కృష్ణాష్టమి వేడుకల గురించి చూద్దాం. ఆ తర్వాత ఇది కేవలం పురాణమా లేదా ఆయన నిజంగానే చారిత్రక వ్యక్తా అన్నది చర్చిద్దాం. మూడవది సముద్రంలో మునిగిన ద్వారక అన్వేషణ. నాల్గవది ఖగోళ మరియు గ్రంథకరమైన ఆధారాలు. చివరగా కొనసాగుతున్న సజీవ సంప్రదాయం. సముద్రం ప్రకృతి విధించిన సరిహద్దును దాటింది, అందమైన నగరపు వీధుల గుండా ప్రవహించింది. ద్వారక కేవలం ఒక పేరుగా, ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. మహాభారతంలోని మౌసల పర్వంలో కనిపించే మాటలివి. ద్వారకానగరం సముద్రంలో ఎలా మునిగిపోయిందో చెప్పే అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టమిది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రాచీన వర్ణన మన అన్వేషణకు ఒక అద్భుతమైన సినిమాటిక్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక్కడే ఒక అతిపెద్ద ప్రశ్న తెలెత్తుంది. దేవుడుగా పూజలందుకునే ఆ బాలుడు నిజంగానే ప్రాచీన ద్వారకానగర వీధుల్లో నడిచాడా? గ్రంథాల్లో చెప్పబడిన ఆ అద్భుతమైన నగరం నిజంగానే ఉందా, లేక అదొక కల్పన? మన విశ్లేషణ అంతా సరిగ్గా ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోబోయే వాస్తవాలు ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. భూమి అడుగున ఉన్న పురావస్తు ఆధారాలను వెతకడానికి ముందుగా ఈనాటి సమాజంలో ఆ మహనీయుడికి ఉన్న సాంస్కృతిక స్థానాన్ని అర్థం చేసుకోవాలి. విభాగం 1 కృష్ణాష్టమి వేడుకలు. ఇక్కడొక అద్భుతమైన విషయాన్ని గమనించాలి. ఒకే పండుగను దేశవ్యాప్తంగా ఎన్ని భిన్నమైన పద్ధతుల్లో జరుపుకుంటున్నారో కదా. గుజరాత్లో చూస్తే గోపూజ, అడిది మిఠాయిలు, దహీహండీ కనిపిస్తాయి. అదే లబాన సంప్రదాయంలో అయితే స్వయంగా మట్టి విగ్రహాలను చేసి రాత్రిపూట నదిలో నిమజ్జనం చేస్తారు. రాజస్థాన్లో ఒక బాలుడు పుట్టాడని సంతోషంగా చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకుంటే, యాదవులు సామూహిక వేడుకలతో ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అంటే వేల సంవత్సరాల నాటి ఒక కథ ప్రతి ఏడాది ఇలా ప్రాణం పోసుకుని మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుందన్నమాట. ఇలా సజీవంగా ఉన్న ఈ పండుగల కోలాహలం నుండి మనమిప్పుడు అస్సలు చారిత్రక చర్చలోకి అడుగుపెడదాం. విభాగం 2 పురాణమా లేదా చారిత్రక వ్యక్తా? ఇక్కడో ఆసక్తికరమైన పాయింటుంది. చరిత్రను చూసే కోణంలో 2 పూర్తి భిన్నమైన వాదనలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో వచ్చిన కొందరు యూరోపియన్ చరిత్రకారులు ఈ గ్రంథాలన్నీ కేవలం కల్పిత కథలని, పౌరాణికాలని కొట్టిపారేశారు. కాని ఆధునిక శాస్త్రీయ పద్ధతులు, పురావస్తు ఆధారాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వాదిస్తున్నాయి. భౌతిక ఆధారాలను బట్టి చూస్తే ఇదంతా చారిత్రక సత్యమే అని నేటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విశ్లేషణలో మనం ఎవరి పక్షం వహించకుండా కేవలం ఆధారాలను మాత్రమే నిష్పాక్షికంగా పరిశీలిద్దాం. ఆధునిక శాస్త్రీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలంటే మన దృష్టిని సముద్ర గర్భంలో దాగి ఉన్న భౌతిక ఆధారాల వైపు మళ్లించాలి. విభాగం 3 సముద్రంలో మునిగిన ద్వారక అన్వేషణ. అసలు ద్వారావతి అనే పదం వెనుక ఉన్న అర్థమేమిటో తెలుసా? వాకిలి లేదా ద్వారం అనే పదం నుండి ఇది పుట్టింది. అంటే అనేక ద్వారాలు గల నగరమనే అర్థం. పదే పదే దాడులు చేస్తున్న మగధ రాజైన జరాసంధుడి బారి నుండి ప్రజలను రక్షించుకోవడానికి ఆణార్థ రాజ్యంలో యాదవులు ప్రత్యేకంగా సముద్రతీరంలో ఈ సురక్షిత నగర నిర్మాణాన్ని చేపట్టారని మూలాలు చెప్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యంత వ్యూహాత్మకంగా నిర్మించిన ఒక ప్రాచీన సేఫ్ హెవెన్. ఇప్పుడు చెప్పబోయే విషయం మనం ప్రాచీన గ్రంథాలను చూసే విధానాన్నే మార్చేస్తోంది. ప్రముఖ మెరైన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు నేతృత్వంలో 1983 నుండి 1990 మధ్య ఏకంగా 12 అండర్ వాటర్ సాహసయాత్రలు జరిగాయి. ఆధునిక ద్వారకా, బెట్ ద్వారకా తీరంలో జరిగిన ఈ పరిశోధనల్లో సముద్రం అడుగున భారీ బండరాళ్ల పునాదులు, మునిగిపోయిన గోడలు బయటపడ్డాయి. అంటే మహాభారతం చెప్పినట్లుగానే సముద్రం నుండి కొంత భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ నగరాన్ని నిర్మించారని ఈ భౌతిక ఆధారాలు స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. ప్రాచీన గ్రంథాలకు, సముద్రం అడుగున ఉన్న రాతి కట్టడాలకు మధ్య ఉన్న డైరెక్ట్ లింక్ ఇది. ఇక్కడే మరో అద్భుతం జరిగింది. కేవలం రాతి నిర్మాణాలే కాకుండా డైవర్లకు సముద్రం అడుగున కొన్ని ముద్రికలు, అనగా ఐడెంటిఫికేషన్ సీల్స్ దొరికాయి. ఇది ఎందుకు అంత ముఖ్యమంటే,
హరివంశం అనే ప్రాచీన గ్రంథంలో ద్వారకా నగరంలోకి ప్రవేశించాలంటే ప్రతి పౌరుడి దగ్గర తప్పనిసరిగా గుర్తింపు ముద్రిక ఉండాలని ఒక ఖచ్చితమైన నియమమున్నట్లు రాయబడింది. ఆ కఠినమైన ఎంట్రీ ప్రోటోకాల్ వర్ణనలకు ఇప్పుడు భౌతికంగా సముద్రంలో దొరికిన ఈ ముద్రికలకు ఉన్న ఖచ్చితమైన పోలికలు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి కదూ. ఈ ముద్రికల అంశం ఇంకా ఎంత లోతైనదో చూద్దాం. నాసా మాజీ శాస్త్రవేత్త ఎన్ఎస్ రాజారాం ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఎత్తిచూపారు. 5000 సంవత్సరాల నాటి హరప్ప ముద్రికలపైన కూడా ఈ కాలానికి చెందిన పేర్లు కనిపిస్తాయట. వృష్ణి అనే ప్రధాన వంశం పేరు, యదు అనే పూర్వీకుడి పేరు, అలాగే ద్వారకకున్న పాత పేరైన శ్రీతీర్థలాంటి పదాలు ఆ ముద్రికలపై స్పష్టంగా ఉన్నాయి. భౌతిక ఆధారాలు ఎలా ఒక నిర్దిష్ట కాలాన్ని సూచిస్తున్నాయో చెప్పడానికి ఇదొక బలమైన ఉదాహరణ. కేవలం రాళ్ళు, ముద్రికలపైనే ఆధారపడకుండా ఖచ్చితమైన కాలాన్ని లెక్కించడానికి పరిశోధకులు ఆకాశంలోని నక్షత్రాల వైపు కూడా చూశారు. విభాగం 4 ఖగోళ, గ్రంథపరమైన ఆధారాలు. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. భౌతిక శాస్త్రవేత్తలు ఆధునిక ప్లానెటోరియం సాఫ్ట్వేర్లను ఉపయోగించి వేల సంవత్సరాల క్రితం ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల అమరిక ఎలా ఉందో అచ్చుగుద్దినట్లు సిమ్యులేట్ చేశారు. ప్రాచీన గ్రంథాల్లో ఉన్న భౌగోళిక మరియు నక్షత్రాల అమరిక వర్ణనలను డీకోడ్ చేసి జననకాలాన్ని క్రీస్తుపూర్వం 3112గా, అలాగే ఆ భయంకరమైన కురుక్షేత్ర యుద్ధాన్ని క్రీస్తుపూర్వం 3067గా అత్యంత ఖచ్చితత్వంతో లెక్కించారు. టైం మిషన్లో వెనక్కి వెళ్ళినట్లుంది కదా. ఇక్కడ కనిపిస్తున్న ఈ 140 అనే సంఖ్యకు ఒక అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది. మహాభారతంలో ఏకంగా 140కి పైగా నిర్దిష్టమైన ఖగోళశాస్త్ర ప్రస్తావనలు ఉన్నాయి. సరస్వతీనదిపైన నక్షత్రాలు ఎలా అమరి ఉన్నాయన్న భౌగోళిక వివరాలను ఇంత ఖచ్చితంగా ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇంత భారీ స్థాయిలో ఖగోళ, భౌగోళిక వివరాలు ఉన్న ప్రాచీన గ్రంథం బహుశా ప్రపంచంలో మరొకటి లేదని ఆధునిక పరిశోధకులు సైతం అంగీకరిస్తున్నారు. ఇవి కేవలం అల్లిన కథలు కావు అనడానికి ఇదొక అత్యంత బలమైన లాజికల్ పాయింట్. ఇన్ని చారిత్రక, శాస్త్రీయ, ఖగోళ ఆధారాలను చూశాక ఆ ప్రాచీన వాస్తవాలు నేటి భక్తి సంప్రదాయంలో ఎలా బతికి ఉన్నాయో పరిశీలిద్దాం. విభాగం 5 కొనసాగుతున్న సజీవ సంప్రదాయం. చరిత్రలో నిలిచిపోయిన ద్వారక నేటికీ ప్రాణవంతంగా ఎలా కొనసాగుతోందో చెప్పడానికి తిరుమల వేడుకలు ఒక అందమైన ముగింపునిస్తాయి. 1545లో తాళ్లపాకవారు ప్రారంభించినట్లు చెప్పబడే ఉట్ల పండుగ సంప్రదాయం అద్భుతమైన అన్నమాచార్య కీర్తనల కలయికతో నేటికీ తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతూనే ఉంది. చరిత్ర అలాగే ఎన్నటికీ తరగని భక్తి విశ్వాసాలు ఎలా మమేకమయ్యాయో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ముగింపుగా ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన అద్భుతమైన అంశం. ఒకవైపు సముద్రం అడుగున దొరికిన పురావస్తు ఆధారాలు, ఆకాశంలోని నక్షత్రాల లెక్కలు, మరోవైపు వేల ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సజీవ సంప్రదాయాలు. ఈ రెండూ కలిస్తేనే కదా మానవ చరిత్ర మరింత సంపూర్ణంగా అర్థమవుతుంది. ఈ విశ్లేషణ మరింత లోతుగా అన్వేషించడానికి ఒక ఆహ్వానంగా నిలుస్తుందని ఆశిద్దాం. ఎవరు చెప్పగలరు ఈ ఆధారాల వెనుక ఇంకెన్ని చారిత్రక రహస్యాలు దాగి ఉన్నాయో?